దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇంతవరకు చాలా విషయాలు విన్నారు. వినేవారుగా ఉండకూడదు. చాలామంది ఎలా ఉంటున్నారంటే వినేవారుగానే ఉంటున్నారు, అంతే. దాన్ని ఏం చేయలేకపోతున్నారో, ఆచరించట్లేదు. అది ఎంత మాత్రమునో మంచిది కాదు. దేవుని సన్నిధిలో వింటున్న ప్రతి మాటను అనుకరించాలా, ఆ ప్రకారంగా మనం చేయటం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ విన్న మాటకి మనం చేయటం ద్వారా ప్రతిఫలం మనకు దొరుకుద్ది. చాలామంది యాకోబు చెప్పినట్లుగా వినివారుగానే ఉంటారట. ఎలా ఉంటారు? వాక్యమును వినేవారుగానే ఉంటారట. అది ఎంత మాత్రమునో మంచిది కాదు. విని చెప్పబడే మాటలు లక్ష్యం ఉంచితే ఆ మాటల ద్వారా జీవితం ధన్యకరం అవుతుంది. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మనం చదివినటువంటి కీర్తనలోంచి 1-2 మాటలు చెప్పి నేను త్వరగానే ముగిస్తాను. 145వ కీర్తన. ఈ 145వ కీర్తనలో నుంచి 2-3 విషయాలు త్వరగా చెప్తాను. త్వరగానే ముగిందాం. నేను కొంచెం ఆలస్యం, వర్షం ఇక్కడికి వచ్చి కొద్ది ఎలా తగ్గింది, కానీ అక్కడ ఎక్కువ వస్తుంది. చాలాసేపు మధ్యలో ఆగవలసి వచ్చింది. నేను బాగుంది కాదని చెప్పి రెయిన్ కోట్లు ఏం పట్టుకెళ్ళలేదు. టోప్ ఒకటే ఉంది, దాని మీద కొంచెం అయినా తడిచి వచ్చేసాను. మీకు ఆలస్యం అవుతుందని చెప్పి కొంచెంసేపు వాక్యాన్ని జ్ఞానం చేద్దాం. దావీదు మరి దేవుని సన్నిధానంలో స్తుతి కీర్తన అంటే ఇది. ఏ కీర్తన? స్తుతి కీర్తన. దేవుడైన యెహోవాను అతడు స్తుతిస్తున్నాడు. స్తుతించటం అంటే దేవుని హెచ్చించటం, దేవుని నామమును ఘనపరచటం అన్నమాట. ఆకాశముని సింహాసనము, భూమిని పాదపీఠము, కలిగి ఉన్నవన్నీ నీ మూలంగా కలిగాయి నాయన. కలిగింది ఏది నేను ఎవరు నీవు లేకుండా ఏది కలగలేదు నాయన. నువ్వు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు. ఇలాగా ఆయన నామమును హెచ్చించటమే స్తుతించటం. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కొంచెం చూడండి, ఈయన ఎలా స్తుతిస్తున్నాడు? రాజువైన నా దేవా. ఎవరంట? అంటే దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నాడు అని అంటే, ఒక రాజుగా. దావీదు ఎలా సంబోధిస్తున్నాడు? ఒక రాజుగా. చూడండి, రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. ఎలా స్తుతిస్తున్నాడు? దేవుని ఎలాగించాడు? చూడండి, రాజుగా. ఎలాగా? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువట. ఎవరు? రాజులందరికీ రాజు, ప్రభువులు అనబడే వారందరికీ ప్రభువు. అంటే ఆయన కంటే పైన కానీ కింద కానీ వేరొకరెవరు లేరు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన సింహాసనం ఆకాశమందు ఉన్నది, భూమి ఆయన పాదపీఠం అంట. అందుకే దేవుణ్ణి ఎలాగ ఎంచుతున్నాడు తెలుసా? రాజుగా ఎంచుతున్నాడు. ఓకే, మానవుల యొక్క రాజ్యాలు మన దేశాన్ని వెళ్తున్నవారు, మరి ప్రధాని మోడీ గారు, మన రాష్ట్రాన్ని పాలిస్తున్న వారు జగన్మోహన్ రెడ్డి, లేకపోతే మన జిల్లా చైర్మన్ పలానా, ఇలాగా మనుషులు వెళ్తున్నారు. ఇవి కానీ ఈ మనుషుల ఏలికలో లేక పాలనలో కొట్లాట్లు ఉంటాయి, భేదాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ ఆ దేవుని రాజ్యంలో ఆయన రాజుగా రాజ్యాన్ని ఏలేటప్పుడు ఆయన రాజ్యం అంట 1000 సంవత్సరాలు ఉంటాయంట. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇది 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలు రాజ్య పాలన ఉంటుందట. ఆ రాజ్యములంట ఆకలి ఉండదట, దప్పిక ఉండదట,
సూర్యుని ఎండ అక్కర్లేదట, చంద్రుని ఎన్ని లెక్కర్లేదట. దేవుడైన యెహోవాయే ఆ రాజ్యంలో, ఆ పట్టణంలో ఆయనే వెలుగై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెబుదాం. తర్వాత చూస్తే ఆయన రాజ్యములంట పులి మేక, పులి ఆవు, తోడేలు, ఇవన్నీ అంట ఒకే చోట కలిసి మేత మేస్తాయట. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ ఎలకని చూసిందనుకోండి కుక్క చంపడానికి చూస్తుంది, పిల్లి కనిపించిందనుకో కుక్క దాడి చేయడానికి చూస్తుంది. ఇక్కడ మేక కనిపించింది అనుకోండి, పులి చూసిందనుకోండి మేకని చంపేయడానికి చూస్తుంది. ఏమండి, అలాగా మొసలు ఉందనుకోండి, మనుషుడు స్నానం చేతకి వెళ్ళడానికి లాక్కెళ్ళిపోతాయి. లేకపోతే జంతువులు నీళ్ళు తాగడానికి వెళ్ళి అనుకోండి వాటిని పట్టేసుకుంటాయి. అంటే ఇక్కడ అంతా కూడా ఒకదాన్ని ఎప్పుడు దొరుకుతుందని చూసి ఒకదాన్ని చంపుకు తినేటువంటి పరిస్థితిగా ఈ రాజ్యాలు ఉంటాయి. కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుందట? అన్నీ కలిసే ఉంటాయంట, ఒక చోట పడుకుంటాయంట, ఒక చోట మేస్తాయంట. అక్కడ సమాధానం ఉంటుందట, అక్కడ నెమ్మది ఉంటుందట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకే దేవుణ్ణి దావీదు ఎలాగ ఎంచుతున్నాడు తెలుసా? రాజుగా ఎంచుతున్నాడు. ఆయన రాజ్యంలో నెమ్మది ఉంది, ఆయన రాజ్యంలో సమాధానం ఉంటుంది, ఆయన రాజ్యంలో సంతోషం ఉంటుంది. కాబట్టి మీరు చూడండి, జకర్యా గ్రంథము 14 అధ్యాయము, జకర్యా గ్రంథము 14 అధ్యాయము 9వ వచనం. చూడండి, ఆయన యెహోవా అంట సర్వలోకమునకు రాజయ్యుండును. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి, ఒక మాట ఉంటుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన భుజముల మీద ఏముంది? రాజ్యభారం. కనుక ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 98వ కీర్తన 6వ వచనం. 98వ కీర్తన 6వ వచనం. రాజు అయిన యెహోవా సన్నిధిని, చూడండి ఎవరంట ఆయన? రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఘనపరచాలట. 99వ కీర్తన 5వ వచనం, అలా 9వ వచనం. మీ దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. 9వ వచనం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడైన యెహోవాని ఏం చేయండి? ఘనపరచుడే. ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. రాజు ఆయన మనం ఏం చేయాలంట? నిత్యము ఘనపరచాలట, ఆయన నామమును నిత్యము హెచ్చించాలట. కాబట్టి రాజు ఆయన నామం ఏం చేయబడాలా? ఘనపరచబడాలా. ఎప్పుడంటే చూడండి, 144 కీర్తన 2వ వచనం, 146 కీర్తన 2వ వచనం. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు, నాకు లోపర్చువాడునై ఉన్నాడు. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను,
నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనై నరుల చేతనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడే. రాజుల చేత కానీ అధికారుల చేత కానీ రక్షణ కలగదట. దేవుడైన యెహోవా వలన మనకేం కలుగుద్ది తెలుసా? రక్షణ దొరుకుతుందట. కాబట్టి నిత్యము ఆయన నామమును ఏం చేయాలా? స్తుతించాలా. తర్వాత యెహోవా ఎవరంట? 48వ కీర్తన మొదటి వచనం. యెహోవా ఎవరు అని అంటే 48వ కీర్తన మొదటి వచనం. దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును, బహు కీర్తనీయుడై ఉన్నాడు. చాలమ్మ. యెహోవా పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందంట యెహోవాయే ఎవరో గొప్పవాడు. ఆయనకంటే గొప్పవాడు ఇంకెవడో లేడట. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ ఏ నామమున మీకేది కలగదని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆయన ఏమి నొందదగిన వాడట? ఆయన ఏమి నొందదగిన వాడు? చూడండి, ఆయన అధిక స్తోత్రము నొన్నదగినవాడు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలు చేయవాడు. ఆయన భూమి మీద వర్షం కురిపించేవాడు, పొలములలో నీళ్లను ప్రవహింపజేయవాడు. ఆయన దీనులను ఉన్నత స్థలములో నించును. చాలండి. చూడండి, ఆయన వల్ల తప్ప ఇంకే వల్ల జరగదు. వర్షం కుర్రాలంటే ఎవరి కృప కావాలా? ఎండకాయాలంటే ఏది ఏమైనా ఆయన కృపే, ఆయన కృపే. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. గ్రహింప సఖ్యము కానీ ఆయన మహత్యం నీకు తెలివి లేదా? నీ వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, చాలా అమ్మ. చూడండి, నీకు తెలివి లేదా? నీ వినలేదా? ఆయన వీటన్నిటినీ కలగజేసిన దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదా. హల్లెలూయా. ఒక తరం వారంట మరొక తరం వారి ఎదుట నీ క్రియలను ఏం చేస్తారట? కొనియాడెదరట. ఏం చేయాలంటే దేవుణ్ణి మనము మరొక తరం వారి ఎదుట నిలబడి దేవుని నామమును ఏం చేయవలసిన వారమైనాం తెలుసా? ఘనపరచవలసిన వారమై ఉన్నామంట. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం. చూడండి, సజీవులు సజీవులే కదా నేను స్తుతించేదే. ఇప్పుడు మనందరం బ్రతుకున్నాం కాబట్టి ఏం చేస్తున్నాం? దేవుణ్ణి. చచ్చిపోయినాడు స్తుతిస్తాడా? మృతులు దేవుని స్తుతిస్తారా? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది. మనం అందరం అంట నిత్యము ఆయన స్తుతిస్తూనే ఉండాలట, ఆయన నామమును ఘనపరుస్తూనే ఉండాలట. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 41వ వచనం. చాలమ్మా. చూడండి, ఇక్కడ ఒక మాట రాయబడ్డది ఏంటంటే, ఆ నినివే వారట. ఏ నినివే వారో మనకు తెలియదు ఆ దేశం. అప్పుడు నినివే, సుధమ, గోమెరలను పిల్లబడినటువంటి పట్టణాలే ఇరాకు, ఇరాను ఈ దేశాలుగా అప్పుడు పిలవబడుతున్నాయి. ఆ నినివే పట్టణస్తులంట ఈ తరం వారి ఎదుట నిలబడి ఏం చేస్తారట? నేరస్థాపన చేస్తారట, నేరాలు మోపుతారట మన మీద. కాబట్టి ఎందుకని మోపుతారు వాళ్ళు?
వాళ్ళంట ఒకే ఒక రోజు ఒకే ఒక ప్రసంగానికి ఆ దేశమంతా మార్పు చెంది పశ్చాత్తాపడి ప్రభు దగ్గర పాదాల మీద పడి కన్నీళ్ళు కార్చి చెడు నడతలు విడిచిపెట్టి మారు మనసు పొందినటువంటి దేశం. ఒక్కరోజే ఒక్క ప్రసంగానికే మారిపోయారు. ఒక్క ప్రసంగానికి మారిపోయారు. మన బ్రతుకులో సంవత్సరానికి 52 వారాలు ఉంటున్నాయి. ఆదివారం 52 వారాలు ప్రసంగం చేస్తాను, 52 ప్రసంగాలు. శుక్రవారాలు 52 ప్రసంగాలు వస్తాయి. అంటే ఒక సంవత్సరానికి ఎన్నండి 104 ప్రసంగాలు వింటున్నారు. మధ్యలో 5 కోటాలు, మధ్యలో సువార్త కోటాలు. ఎన్ని ప్రసంగాలు వింటున్నామో ఎన్ని నిన్న మన బ్రతుకు ఇంకంతే. ఏమి లేదు మనలో. ఎలకతోలట్టుకెళ్ళి ఎన్ని సర్పగట్లట్టుకెళ్ళి రేవులో గట్టుకెళ్ళి తోమున నలుపే కానీ తెలుపుగా మారదట. ఎన్ని ప్రసంగాలన్నా వినటం వరకే మనం కానీ ఏం చేయలేకపోతున్నాం, వాటిని ఆశ్రయించలేకపోతున్నాం. దాని ద్వారా మన ఆశీర్వాదాన్ని పొందలేకపోతా ఉన్నాం. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఆ తరం వారు మన మీద నేరాలు మోపుతారట. ఆ రోజు నువ్వు నిలుచున్న స్థలంలో నీ మీద అనేక నేరములు వాళ్ళు మోపే పరిస్థితి ఉంది. కనుక వాళ్ళకి అవకాశం లేకుండా భక్తి జీవితాన్ని మనం సరి చేసుకోగలిగితే నిత్యత్వంలో ప్రభుతో పాటు మనం ఆనందించగలుగుతాం. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను జ్ఞానిస్తాను. ఏది జ్ఞానించాలా? మొదటి కీర్తన 2వ వచనంలో చెప్పాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని జ్ఞానించిన వాడు ధన్యుడు. అతడు నీటి కాలువలు ఎవరు నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. జ్ఞానించాలట. ఏం జ్ఞానించాలా? నీ ధర్మశాస్త్రమును, దేవుని యొక్క వాక్యమును వినివారం కాదు కానీ ఏం చేసేవారు ఉండాలా? వాక్యమును జ్ఞానించగలగాలట. వాక్యాన్ని జ్ఞానించాలి, వాక్యానికి విలువివ్వాలి, వాక్యానికి లోబడాలి. వాక్యం అనగా ఎవరంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడని ఆశతో ఆయన మాట వినగలిగితే నువ్వేమవుతావు తెలుసా? ధన్యుడవుతావట. దేవుని మందిరం అంట దేవుడు మాట్లాడే స్థలమట. ఎవరు మాట్లాడేది? దేవుడు మనతో మాట్లాడే స్థలం మందిరం అట. మరి ఇక్కడ ఆయన మాట వినాలి, మనం ఆయన మాట వినాలి. ఇక్కడ ఎవరు నిలబడి మాట్లాడినా ఆ మాటలన్నీ ఎవరియో తెలుసా? దేవునివే. దేవుడే మనతో మాట్లాడుతున్నాడని మనం భావించాల. దేవుని మందిరం అంట మాట్లాడే స్థలం. ఏం చేసేది? మాట్లాడే స్థలం. తర్వాత దేవుని స్వరము వినబడే స్థలం అంటది మందిరం. అంటే ఏంటి తెలుసా? దేవుని స్వరం మనకి వినబడుతుంది. చూడండి, చిన్నప్పుడే అన్న తన బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడ వదిలేసింది? దేవాలయంలో వదిలేసింది. దేవాలయంలో వదిలేస్తే దేవుడు ఒకరోజు సమూయేలుతో మాట్లాడడాన్ని నిశ్చయించుకున్నాడు. సమూయేలు అంటున్నాడు. అది దేవుని స్వరం అని సమూయేలుకు తెలియదు. సమూయేలు గముక్కులు లేచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? చెప్పండి, ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఏలీ దగ్గరికి వెళ్ళాడు. ఏలీ అంటున్నాడు, ఓహో ఇది దేవుని స్వరం, దేవుడు మాట్లాడుతున్నమాట సమూయేలుతో అనుకుని ఏలీ గమనించి సమూయేలు అని పిలిస్తే, చిత్తము దేవుడా నీ దాసుడు ఆలకిస్తాడని చెప్పయ్యా. దేవుడు నీతోటి ఏమవుతాడు? మాట్లాడతాడు. నేను పిలవట్లేదు నిన్ను, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని చెప్పాడట. వెళ్ళి నిద్రపోతున్నాడు. మళ్ళా సమూయేలు అనగానే లేచి మోకరించి, చిత్తం నీ దాసుడు ఆలకిస్తున్నాడు సెలవెమ్మనగానే ఆ దేశంలో ఏలీ కుటుంబంలో జరగబోయే సంగతులన్నీ కూడా సమూయేలుకు దేవుడు తెలియజేసేటట్టు. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏ స్థలం ఇది? ఏ స్థలం అండి? దేవుని స్వరం వినబడే స్థలం. అంతేకాదు మనం అడిగే ఈవులు ఇవ్వబడేటువంటి స్థలం. ఇక్కడికి వచ్చి మనం ఏదైతే అడుగుతామో అది చేసే దేవుడు. నిజమే కదా? అన్న ఎక్కడికి వెళ్ళింది? సిలోహ్ అనేటువంటి దేవాలయానికి వెళ్ళింది. ఆమె అడిగినటువంటి కోరిక దేవుడు తీర్చాడు. కనుక మనం అడిగే అవసరతలన్నీ తీర్చేటువంటి స్థలం ఇది. కాబట్టి ఈ స్థలాన్ని ప్రజలు ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యం చేస్తున్నారు. వెళ్ళకపోతే ఏమవుతుంది ఏంటి అనుకున్నారు. జాగ్రత్త సుమా, తర్వాత ఏమవుతుందో తర్వాత నీకు తెలుస్తుంది, అప్పుడు వస్తుంది ఎవరు. కాబట్టి అది ఆ పరిస్థితి రాకముందే సరి చేసుకోండి.
మందిరాన్ని ప్రేమించండి. చక్కగా దేవ సందులో ముందుకు సాగటానికి మీరు సిద్ధపడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 63:7 ఎవరు ఆయన? ఇంకా ఎవరు? ఒక మాట చెప్తాను చూడండి. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి కృపాతిశయమును యెహోవా స్తోత్రములను. చూడండి, మనకి ఎన్ని కార్యాలు చేశాడో దేవుడు. ఆయన దగ్గరికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని అనుభవాలు మనం అనుభవించామో, ఎన్ని మేలులు మనం దేవుని కొరకు చూడగలిగామో, మన బిడల విషయంలో, మన విషయంలో ఎన్ని మేలు చేశాడో దేవుడు. ఇవన్నీ అంటే ఏం చేసుకోవాలా? తెలియచేయాలి. ఇక్కడ అదే రాయబడింది. 7వ వచనం చూస్తే యెహోవా కాదు, ఇక్కడ మన కీర్తనలో 7వ వచనం, నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తి వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. యెహోవా దయాదాక్ష్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. కాబట్టి ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన సంగతులు, కార్యాలు మన జీవితంలో చేస్తూ వస్తున్నాడు ఆయన. ఇవన్నీ మర్చిపోకుండా వాటిని బట్టి మనం ప్రభును స్తుతించాలట. అందుకే ఆయన మీ కొరకు ఎన్నెన్ని చేశాడో అవన్నీ ఏం చేయాలంటున్నాడు? తెలియచేయాలా. వాటిని బట్టి ఆయన నామమును ఘనపరచాలట. 9వ వచనం చూడండి కీర్తనలో, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అందరికీ ఎవరంట? ఆయన ఉపకారి, అందరికీ ఉపకారి. అపకారం మాత్రం కాదు, దేవుడు అపకారం చేసేవాడు కాదు. అందుకే మనకును దేవతలకు అంత తేడా. నువ్వు అనుకున్న మొక్కుబడి చెల్లించకపోతే దేవత నేను పట్టుకు పీడించేస్తుంది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు, జాలిగల దేవుడు. ఇవాళ కాకపోయిన రేపు ఆయన నా బిడ్డ వస్తుంది చేస్తుందిలే అని చెప్పి కనిపెట్టే దేవుడు, వేచి చూచే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు. కాబట్టి ఇక్కడ అదే చెప్తుంది, ఆయన ఎవరంట? అందరికీ ఉపకారి, కానీ అపకారి మాత్రం కాదు. అందరికీ ఆయన ఉపకారట. 100వ కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఎవరంట ఆయన? దయాళుడు, దయగలిగిన దేవుడు. ఆయన కృప నిత్యముండేదట. కింద వచ్చిన గెల్లాడికి, యెహోవా నీతి క్రియలనియు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవే, నీ భక్తులు నిన్ను సన్నతించెదరు. మనం అందరం ఎవరు అంటే ఆయన భక్తులం. మనం అందరం అంట ఆయన సన్నతించాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. 19వ కీర్తన 1వ వచనం, దేవుని మహిమను ఎవరిస్తున్నాయి? అంతరిక్షము ఆయన చేతి పని ప్రచురపరుస్తున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేవు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నవే. చూడండి, ఆయన క్రియలు ఎంత గొప్పవో ఎవరిస్తున్నాడు. ఆకాశం ఉంది, సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి, అన్నీనంట ఆయన ఏం చెప్పాడు అవన్నీ చేస్తున్నాయంట. మాట్లాడమంటాయి, భాష లేదట, జ్ఞానం లేదట. కానీ జ్ఞానం లేని వాడికి జ్ఞానం తెలిపేది ఏంటి తెలుసా? పొద్దుటే సూర్యుడు ఉదయించగానే తెల్లారిపోయింది అనుకుని లేచే జ్ఞానం కలుగజేసేది ఏంటి తెలుసా? సూర్యుడు. రాత్రి చీకటి పడగానే అమ్మయ్య సాయంత్రం అయిపోయిందని తెలియజేసేది ఏంటి తెలుసా? ఆ చంద్రుడు. ఇవి రెండు లేకపోతే, సూర్యుడు అస్తమించకపోతే చీకటి పడదు, సూర్యుడు ఉదయించకపోతే తెల్లారదు, ఎన్ని గంటలైనా లేకమే ఇంకా. కాబట్టి జ్ఞానం తెలుపుతుంది. వాటికి ఏమి లేవట, భాష లేదు, మాటలు లేవు, అయినా కానీ అవి దేవుని నామమును ఏం చేస్తున్నాయి? మహింపరుస్తున్నాయి. మనకి మాట వచ్చు, నడకొచ్చు, ఏదైనా చేయగలం. కానీ మనం ఎవరిని స్తుతించాం? దేవుని స్తుతించాం. అది వాటికి మనకి తేడా. 103వ కీర్తన 22వ వచనం,
ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. యెహోవాను సన్నతించుము. తర్వాత ఆయన ఇంకా ఎవరు అనంటే, ఆయన రాజ్యము ఎంతకాలం ఉంటుందంటే 13వ వచనం, నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములో నిలుచును. 140వ కీర్తన 12వ వచనం, బాధింపబడిన వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడుననియు న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. తర్వాత ఇంకా ఎవరిని ఏం చేస్తాడు అని అంటే 14వ వచనం, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. 113వ కీర్తన 8వ వచనం, 113వ కీర్తన రాసుకున్న వాళ్ళు రాసుకోండి త్వరగా. చూడండి 113వ కీర్తన 8వ వచనం చూస్తే, ఆయన నేల నుండి దరిద్రులను ఏం చేసేవాడట, లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని పైకి లేవనెత్తువాడు. 37వ కీర్తన 17వ వచనం, 37వ కీర్తన 17వ వచనం, భక్తిహీనుల బావులు ఎరగబడును. ఎవరికి? నీతిమంతులకి యెహోవా సంరక్షకుడు. 24వ వచనం అదే అధ్యాయం, యెహోవా తన చేయి పట్టుకుని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా ఎవరు అనంటే పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని చేయి పట్టుకుని లేవనెత్తువాడట. ఇంకా ఎవరు, ఇంకా ఏం చేస్తాడంట ఆయన? 16వ వచనం, నీవు నీ గుప్పులను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆయన ప్రతి ఒక్కరి కోరిక ఏం చేసేవాడట? తీర్చేవాడు. 104వ కీర్తన 28వ వచనం, 104వ కీర్తన నువ్వు గుప్పులను విప్పగా అవి మంచి వాటిని తిని ఏం పడతాయి? తృప్తిపరచబడుతుంది. 104వ కీర్తన 21వ వచనం, 104వ కీర్తన 21వ వచనం, చూడండి, రాత్రంతా వేటాడతాయి జంతువులు, పగలవరికి కనబడకుండా దాక్కుంటాయి. వాటికి ఆహారం అంట యెహోవా చేతిలో నుంచి తీసుకోవటానికి అవి ఏం చేస్తున్నాయంట? చూచుచున్నవంట. దేవునికి స్తోత్రం. 147వ కీర్తన 9వ వచనం, అరుచుచుండు కాకులకును పిల్లలకును ఆయన ఏమిచ్చేవాడట? ఆహారము ఇచ్చేవాడు. తర్వాత 18వ వచనం కాడికి వద్దాం. మన కీర్తనలోకి రావాలా? తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపమంట. ప్రార్థన చేస్తున్నాం కదా, ఎవరి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడట? నిజంగా అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడి విశ్వాసం ఉంచి చేయువారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళకి ప్రతిఫలం ఇస్తాడట. యెషయా గ్రంథం 55 అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 55 అధ్యాయం 9వ వచనం. దేవునికి మహిమ కలుగునుగాక. మన మీద దేవుని యొక్క తలంపు అంట మన ఆలోచనల కంటే ఎక్కువగా ఉన్నాయట. మనం ఒకటి ఆలోచిస్తాం కానీ దేవుడు 2 ఆలోచిస్తున్నాడు మన విషయంలో. నీ తలంపులు వంటివి నా తలంపులు కావు, నీ తలంపుల కంటే నా తలంపులు మరీ ఎక్కువ అంటున్నాడు. అంటే
మన జీవితంలో ఎవరి చిత్తం జరగాల? దేవుని చిత్తమే జరగాల. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఉన్నారా అందరూ? దర్శనాలు చూస్తున్నారా? అందరు గట్టిగా 2 చేతులు పైకి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు మైక్ ఎత్తాను తప్పనిసరిగా మీ దర్శనాలు చూసే వాళ్ళు ఉన్నారు 5-6. ఏమేమి దర్శనాలు వచ్చేసి చెప్పాలి మా అందరికీ, ఓకేనా? చూడండి, దేవుడిని సన్నిధిలో నిజమైనట్టండి మొర్ర. ఏ మొర్ర? నిజమైన మొర్ర ఎవరైతే పెడతారో వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మొర్ర ఎవరు వింటారట? దేవుడు వింటాడట. దేవుడు వింటాడట. ఒక కాలం వస్తుంది, ఆ కాలమున నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఏం చేస్తా తెలుసా? ఆరాధిస్తారని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రభువు చెప్తా ఉన్నారు. 19వ వచనం చదువుదాం కీర్తనలు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. యెహోవా తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట. నీ కోరికలన్నీ నెరవేర్చబడాలంటే దేవుని అందు ఏమై ఉండాలా? భయభక్తులు కలిగి ఉండాలా. అప్పుడు నీ కోరికలన్నీ నెరవేర్చబడతాయట. 34వ కీర్తన 18వ వచనం. 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. 119వ కీర్తన 151వ వచనం. నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ ముఖ్యమైనవి, సత్యమైనవి. ఎలా ఉన్నాడంట ఆయన? సమీపము. సమీపం అంటే దగ్గరగా ఉన్నవాడు. ద్వితోపదేశకాండం 3:24వ వచనం. 3వ అధ్యాయం 24వ వచనం. ఆకాశమందే కానీ భూమి అందు కానీ నీవు చేయు క్రియలను చూపగలవాడెవడు? నువ్వు చేయగలిగిన కార్యాలు చేయగలిగినవాడెవడు? నువ్వు చూపే ప్రేమ చూపగలిగినవాడు ఎవడో లేడు, అసలు ఎవడో లేడు. ఆయనే గొప్పవాడు. అయితే భక్తి కలిగిన వారి విషయంలోనూ, ఆయన ప్రేమించే వారి విషయంలో ఇట్టి కార్యాలు చేయగల దేవుడు ఆయన. మరి చివరిగా మనం చూస్తే, అయితే భక్తిహీనులందరినీ ఆయన ఏం చేస్తాడట? నాశనం చేయను. భక్తి లేనివాడు ఏం చేయబడతాడు? భక్తి చేయనివాడు ఏం చేయబడతాడు? ఆరాధించలేనివాడు ఏం చేయబడతాడు అని అంటే నాశనం చేయబడతాడట. 91వ కీర్తన 14వ వచనం. చాలమ్మ, చూడండి ఇక్కడ 20వ వచనంలో మన కీర్తనలో ఏం రాయబడ్డది? యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడువాడు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వారిని అంట దేవుడు ఏం చేసేవాడు అంట? కాపాడే దేవుడట. కాబట్టి ఈ ఉదయకాలపు వేళలో దైవ సన్నిధికి వచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులారా, మొదట దేవుణ్ణి ఎలా స్తుతించాడు తెలుసా? రాజుగా స్తుతించాడు దేవుడు దావీదు. రెండవదిగా ఆయన మహిమను, ఆయన మహత్యములను వర్ణించాడు. వాటిని బట్టి దేవుణ్ణి స్తుతించాడు. ఇంకా ఎవరు అనంటే ఆయన దయాళుడు, ఆయన నిత్యం ఆయన కీర్తి గూర్చిన కీర్తిని గూర్చి ప్రకటించాడట. తర్వాత ఇంకా ఎవరని చెప్పాడు? యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పాడు. యెహోవా అందరికీ ఉపకారి అని చెప్పాడు. అంతేకాదు, యెహోవా క్రియలన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పాడు. అంతేకాదు, యెహోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడని, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడని, అంతేకాదు ప్రతి జీవి కోరికను ఆయన తృప్తిపరిచేవాడని.
చివరిగా చూస్తే నిజముగా మొరపెట్టు వారికి ఉత్తరం ఇచ్చేవాడని, తన యందు భయభక్తులు గల వారికి ఆయన మేలు దాచుంచేవాడని. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో ఆయన ప్రేమించేవారిని ప్రేమించేవాడని, తప్పించేవాడని, విడిపించేవాడని, వారు మొరపెడితే ఉత్తరం ఇచ్చేవాడని చక్కని విషయాలు తెలియజేశాడు. నేను జస్ట్ అలా అవుట్లైన్స్ మాత్రమే నేను మీకు తెలియజేశాను. ఎందుకంటే సమయం ఆల్రెడీ రోజు నిద్రపోయే సమయం కనుక చాలామంది చల్లగా ఉండటంతో నిద్రలోకి వెళ్ళిపోయేలాగా ఉన్నారు. కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు త్వరగా వెళ్ళి మీ పని మీరు చేసుకోండి. దేవుడు ఈ మాటలు మన అందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మీ అందరికీ వందనాలు. గత వారంలో మీకు ఏమైనా మేలు జరిగితే ఆలస్యం చేయొద్దు, త్వరగా లేచి సాక్ష్యాలు చెప్పండి. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు. గడిచిన వారం అంతా కాపాడారు నాయన. ఈ వారం దినాలు మమ్మల్ని రెక్కల చోటును భద్రపరిచి మరొకసారి నీ పాసందుకు వచ్చి ఆరాధించట్లో కృపనిచ్చారు. ఉదయకాల పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో, ఓ నాయన సాక్ష్యం చెప్పుట్లో మీరు ఎంతగానో మాకు తోడుగా ఉండి నడిపించిన దేవా నీకు వందనాలు. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. సాక్ష్యాలు ఇచ్చిన బిడ్డలను దీవించండి. వాళ్ళ అవసరతలో మేలు చేయండి. బలహీనలుగా ఉన్న వారిని కూడా బలపరచండి. రోగులను స్వస్థపరచండి. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. ఇంతవరకు విత్తబడిన వాక్యం ఏదో విని విడిచిపెట్టడం కాదు కానీ ప్రభా, వాక్యానికి అనుగుణంగా నడవడానికి కృప దయచేయండి. అలాగే చక్కగా అవనబడి విజయ్ కూడా చెప్పిన మాటలు విన్నారు, విని విడిచిపెట్టడం కాదు కానీ వాక్యానుసారమైన జీవితాలు ప్రతి ఒక్కరికి ఇవ్వండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. ఇది ఉదయకాలపు వేళలో బిడ్డలు తీసుకొచ్చిన కానుకలను, పిడుకులను మీరు దీవించండి. ప్రథమ ఫలాలు దీవించండి. పదవంతులను మీరు దీవించండి. ఏమైతే తీసుకొచ్చారో వాటన్నిటిని దీవించి ఆశీర్వదించి వర్ధిల్లిచేయండి. ఈ దినం బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న లక్ష్మీ ప్రసన్న బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి వందనాలు. వాళ్ళని దీవించండి. బర్త్డే సందర్భంగా వాళ్ళు తీసుకొచ్చిన స్వీటు నాయన శోభాపుడి పంచి పెడుతుండగా సమృద్ధిగా సరిపోవడానికి కృప ఇవ్వండి. ఎంత ఖర్చు చేశారో మీకు తెలుసు, రెట్టింపు ఆశీర్వాదం ఇవ్వండి. ఇంకా చాలామంది బిడ్డలు ప్రభా నీ సంధికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ ప్రేరేపించండి, పురుకొల్పండి, నీ సంధికి నడిపించండి. వచ్చిన చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు మీ దేవునితో నింపండి. ఎవరి ఆశతో ఎవరి అవసరాలు ఉన్నారో వారి ప్రతి అక్కర కొదువులను మీరు తీర్చి మహిమ తెచ్చుకోండి. అలాగే ఎవరిని పెడతండి ఆదివారం ఎంతో చింతపడ్డాడు వివాహం కొరకని, కానీ బుధవారం లక్షవారం జరిగిన కార్యాలు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించాం. ఊహించిన దానికంటే ఘనంగా వివాహ కార్యం జరగడానికి మీరు కృపనిచ్చారు, మంచి వాతావరణం ఇచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నూతనంగా కుటుంబంగా కట్టబడినటువంటి ప్రభా విజయను, రుషితను ప్రత్యేక రీతిలో దీవించి వారిని ఆశీర్వదించండి. ఆదర్శవంతమైన దంపతులుగా సమాజంలో, సంఘంలో వారు వర్ధిల్లినట్లు కృపనివ్వండి. ఇక్కడ కూడి వచ్చిన చిన్నబిడ మొదలుకొని పెద్దవారు వరకు మీ దేవునితో నింపమని, మళ్ళా తిరిగి మా గృహాలకు వెళ్తుండగా క్షేమమును, భద్రత మాకు ఇవ్వండి. అలాగే ప్రభా 3వ తారీఖు అంటే రేపు జరిగే చిన్నపిల్లల పండుగ, ఇంటి దగ్గర పండుగ ఎంత ఆశీర్వాదకరంగా జరిగించండి. అలాగే 5, 6, 7 తారీఖుల్లో జరిగే ఆశీర్వాద కొడుకులు, రాత్రులు జరిగే కొడుకుల్లో మీరుండి నడిపించి బలపరిచి మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ దేవునితో మమ్మల్ని నింపండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి ప్రతిఫలాలు ఇవ్వండి. బలహీనలై ఎవరైనా రాకపోతే వారిని బలపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ సాక్షులుగా వాడుకోండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్న పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సమాధానం ఎడుకున్న మనకును సర్వలోకమును నామను ఎరిగిన ప్రతి ఒక్కరికి ప్రభు కృప నిత్యము తోడై నడిపించును గాక. ఆయన సన్నిధి కాంతి మన మీద, మన బిడల మీద నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం పువాదికి వెలిగనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనం.